డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఇలాన్ మస్క్ ఎప్పుడో ఒక మాట అంటుంటారు, న్యూక్లియర్ వెపన్స్ కన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా డేంజరస్ అని చెప్పి. మనం ఎథికల్గా వాడకపోతే ఏఐని మానవాళికి ప్రమాదకారిగా మారిపోద్ది అనమాట. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా దానికి సంబంధించి ఫ్రీ ఏఐ అనే ఒక కమిటీ వేశారు. ఈ ఫ్రీ అంటే ఏంటి? ఫ్రేమ్వర్క్ ఫర్ రెస్పాన్సిబుల్ ఎథికల్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఈ కమిటీకి చైర్మన్గా ప్రస్తుతం ఐఐటి బాంబే ప్రొఫెసర్ మిస్టర్ పుష్పక్ భట్టాచార్యని అపాయింట్ చేశారు. మొత్తం 8 మంది సభ్యులున్న కమిటీ ఇది. ఈ కమిటీ 6 నెలల లోపల రిపోర్ట్ ఇచ్చింది, ఏఐని ఎలా వాడాలి ఎథికల్గా, రెస్పాన్సిబుల్గా అని చెప్పి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం అనుకున్న దానికంటే శరవేగంగా మన జీవితాల్లోకి వచ్చేస్తుంది. అంతేకాదు, వచ్చే 5-10 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఏమీ కనిపించవు. ఏఐతోనే ప్రపంచం అనేది పరిపాలించబడబోతోంది. ఈ సందర్భంగా ఏఐ గురించి చాలామంది పెద్దవాళ్ళు కాషన్ చేశారనమాట. ఇక్కడ మనం కొన్ని గమనించాల్సింది ఏంటంటే, బ్రిటన్లో లాస్ట్ ఇయర్ బ్లెచ్లే పార్క్ డిక్లరేషన్ అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా సేఫ్గా, సెక్యూర్గా వాడాలని చెప్పి బ్రిటన్ అప్పట్లో ఉన్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ అధ్యక్షతన ఈ బ్లెచ్లే పార్క్ డిక్లరేషన్ చేశారు. ఆ తర్వాత సియోల్లో, సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్లో దీనికి సంబంధించి ఇంకొక సమ్మిట్ జరిగింది. ఏఐ సేఫ్టీ గురించి ప్రపంచవ్యాప్తంగా సమ్మిట్ జరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ గురించి ఇప్పుడు దృష్టి సారించిందనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సార్వభౌమ దేశాలు ఏఐని ఏ విధంగా నియంత్రించాలనే దాని మీద ఒక తీర్మానం కూడా రీసెంట్గా పాస్ చేసిందనమాట. ఇకపోతే భారతదేశం విషయంలో ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇయర్ 2025ని ఏఐ ఇయర్గా గుర్తించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా గుర్తించారనమాట. అంటే భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో విశ్వగురువు కావాలని, దాని దిశగా అడుగులు వేయాలని చెప్పి ప్రయత్నాలు 2025లో స్ట్రాంగ్గా పడతాయి. 2025 ఇయర్ అనేది ఏఐసిటిఈ వాళ్ళు ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి భారతదేశంలో గుర్తించారు. దానికి సంబంధించి విద్యా వ్యవస్థలో, రీసెర్చ్లో మార్పులు వస్తాయి అన్నమాట. దాదాపు 14,000 ఏఐసిటిఈ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్, దాదాపు 40 మిలియన్ స్టూడెంట్స్ దీనివల్ల ప్రభావం చెందబోతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి వేసిన ఈ కమిటీకి ప్రధానమైన బాధ్యత ఏంటంటే, ఎన్బిఎఫ్సిస్ కానీ, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఫిన్టెక్ ఇండస్ట్రీస్ కానీ, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇతరత్ర మైక్రో ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ కానీ, ఏవైనా సరే ఏదైతే ఫినాన్షియల్ సర్వీసెస్ అందిస్తున్నాయో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెస్పాన్సిబుల్గా, ఎథికల్గా ఎలా వాడుకోవాలి, దానికి సంబంధించిన మోడాలిటీస్ ఏంటి, రెస్పాన్సిబుల్గా, ఎథికల్గా వాడుకోవాలంటే ఎటువంటి ఎనేబులర్స్ ఉండాలి, వీటికి సంబంధించి ఆ కమిటీని వీళ్ళు సిఫార్సులు అడుగుతున్నారన్నమాట. అందుకనే ఇంత పెద్ద హై పవర్డ్ కమిటీ వేశారు ఐఐటి బాంబే ప్రొఫెసర్ అధ్యక్షతన. మనం అవునన్నా కాదన్నా మనం ఇక నుంచి ఏఐతో బతకాల్సిందే, అది కంపల్సరీ. ఏఐ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డిస్రప్టివ్ టెక్నాలజీ అనమాట. భవిష్యత్తులో మిగతావన్నీ పక్కన పడేసి అదే మన జీవితంలోకి రాబోతుంది. ఈ టైంలో మనం వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగాన్ని ఎథికల్గా, రెస్పాన్సిబుల్గా ఎలా వాడుకోవాలి, దీన్ని మనం అడాప్ట్ చేసుకోవాలన్నమాట. విక్టర్ హ్యూగో అనే గొప్ప వ్యక్తి ఒక మాట అంటారు, నో పవర్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ స్టాప్ ఎన్ ఐడియా హూస్ టైమ్ హ్యావ్ కమ్. ఇప్పుడు ఏఐ టైం వచ్చేసింది, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. మనం ఇప్పుడు చేయాల్సింది దాన్ని ఆపడం కాదు, దాన్ని ఏ విధంగా ఎథికల్గా వాడుకోవాలి, రెస్పాన్సిబుల్గా వాడుకోవాలి, మానవాళి మంచికి వాడుకోవాలి, మానవాళ్ళని ముంచేయకుండా. ఇలాన్ మస్క్ ఎప్పుడో ఒక మాట అంటుంటారు, న్యూక్లియర్ వెపన్స్ కన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా డేంజరస్ అని చెప్పి. మనం ఎథికల్గా వాడకపోతే ఏఐని మానవాళికి ప్రమాదకారిగా మారిపోద్ది అనమాట. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా దానికి సంబంధించి ఫ్రీ ఏఐ అనే ఒక కమిటీ వేశారు. ఈ ఫ్రీ అంటే ఏంటి? ఫ్రేమ్వర్క్ ఫర్ రెస్పాన్సిబుల్ ఎథికల్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఈ కమిటీకి చైర్మన్గా ప్రస్తుతం ఐఐటి బాంబే ప్రొఫెసర్ మిస్టర్ పుష్పక్ భట్టాచార్యని అపాయింట్ చేశారు. మొత్తం 8 మంది సభ్యులున్న కమిటీ ఇది. ఈ కమిటీ 6 నెలల లోపల రిపోర్ట్ ఇచ్చింది, ఏఐని ఎలా వాడాలి ఎథికల్గా, రెస్పాన్సిబుల్గా అని చెప్పి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం అనుకున్న దానికంటే శరవేగంగా మన జీవితాల్లోకి వచ్చేస్తుంది. అంతేకాదు, వచ్చే 5-10 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఏమీ కనిపించవు. ఏఐతోనే ప్రపంచం అనేది పరిపాలించబడబోతోంది. ఈ సందర్భంగా ఏఐ గురించి చాలామంది పెద్దవాళ్ళు కాషన్ చేశారనమాట. ఇక్కడ మనం కొన్ని గమనించాల్సింది ఏంటంటే, బ్రిటన్లో లాస్ట్ ఇయర్ బ్లెచ్లే పార్క్ డిక్లరేషన్ అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా సేఫ్గా, సెక్యూర్గా వాడాలని చెప్పి బ్రిటన్ అప్పట్లో ఉన్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ అధ్యక్షతన ఈ బ్లెచ్లే పార్క్ డిక్లరేషన్ చేశారు.
ఆ తర్వాత సియోల్లో, సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్లో దీనికి సంబంధించి ఇంకొక సమ్మిట్ జరిగింది. ఏఐ సేఫ్టీ గురించి ప్రపంచవ్యాప్తంగా సమ్మిట్ జరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ గురించి ఇప్పుడు దృష్టి సారించిందనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సార్వభౌమ దేశాలు ఏఐని ఏ విధంగా నియంత్రించాలనే దాని మీద ఒక తీర్మానం కూడా రీసెంట్గా పాస్ చేసిందనమాట. ఇకపోతే భారతదేశం విషయంలో ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇయర్ 2025ని ఏఐ ఇయర్గా గుర్తించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా గుర్తించారనమాట. అంటే భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో విశ్వగురువు కావాలని, దాని దిశగా అడుగులు వేయాలని చెప్పి ప్రయత్నాలు 2025లో స్ట్రాంగ్గా పడతాయి. 2025 ఇయర్ అనేది ఏఐసిటిఈ వాళ్ళు ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి భారతదేశంలో గుర్తించారు. దానికి సంబంధించి విద్యా వ్యవస్థలో రీసెర్చ్లో మార్పులు వస్తాయన్నమాట. దాదాపు 14,000 ఏఐసిటిఈ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్, దాదాపు 40 మిలియన్ స్టూడెంట్స్ దీనివల్ల ప్రభావం చెందబోతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి వేసిన ఈ కమిటీకి ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఎన్బిఎఫ్సిస్ కానీ, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఫిన్టెక్ ఇండస్ట్రీస్ కానీ, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇతరత్ర మైక్రో ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ కానీ ఏవైనా సరే ఏదైతే ఫినాన్షియల్ సర్వీసెస్ అందిస్తున్నాయో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెస్పాన్సిబుల్గా, ఎథికల్గా ఎలా వాడుకోవాలి, దానికి సంబంధించిన మోడాలిటీస్ ఏంటి, రెస్పాన్సిబుల్గా, ఎథికల్గా వాడుకోవాలంటే ఎటువంటి ఎనేబులర్స్ ఉండాలి, వీటికి సంబంధించి ఆ కమిటీని వీళ్ళు సిఫార్సులు అడుగుతున్నారన్నమాట. అందుకనే ఇంత పెద్ద హై పవర్డ్ కమిటీ వేశారు ఐఐటి బాంబే ప్రొఫెసర్ అధ్యక్షతన. మనం అవునన్నా కాదన్నా మనం ఇక నుంచి ఏఐతో బతకాల్సిందే, అది కంపల్సరీ. ఏఐ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డిస్రప్టివ్ టెక్నాలజీ అనమాట. భవిష్యత్తులో మిగతావన్నీ పక్కన పడేసి అదే మన జీవితంలోకి రాబోతుంది. ఈ టైంలో మనం వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగాన్ని ఎథికల్గా, రెస్పాన్సిబుల్గా ఎలా వాడుకోవాలి, దీన్ని మనం అడాప్ట్ చేసుకోవాలన్నమాట. విక్టర్ హ్యూగో అనే గొప్ప వ్యక్తి ఒక మాట అంటారు, నో పవర్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ స్టాప్ ఎన్ ఐడియా హూస్ టైమ్ హ్యావ్ కమ్. ఇప్పుడు ఏఐ టైం వచ్చేసింది, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. మనం ఇప్పుడు చేయాల్సింది దాన్ని ఆపడం కాదు, దాన్ని ఏ విధంగా ఎథికల్గా వాడుకోవాలి, రెస్పాన్సిబుల్గా వాడుకోవాలి, మానవాళి మంచికి వాడుకోవాలి, మానవాళిని ముంచేయకుండా.